విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షమ్మతాయి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు చైర్మన్ అత్తిరాల సురేష్ పాలకమండలి సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత శుక్రవారం రోజు రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి గుడి ప్రాంగణంలో మహిళలు ఉన్నారని కూడా లేకుండా నగ్నంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన పాలకమండలి సభ్యులు అతన్ని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తి గుడి ప్రాంగణంలో నోటుకొచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగిందన్నారు. దీనిని ఖండించినందుకు చైర్మన్ వాచ్మెన్ పై దాడి చేయడంతో అతనికి భక్తులు దేహశుద్ధి చేయడం జరిగిందని తెలిపారు. వెంటనే చైర్మన్ సురేష్ పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భాన్ని నేడు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దేవస్థానంలో జరిగిన సంఘటనని రాజకీయాన్ని చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఎవరైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బావుంటుందని వారు హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. వస్తే స్వామి అభిషేకం చాలా బాగా చేశారు. మళ్ళీ రావాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఎక్కడి నుంచి సార్ మీరు వచ్చి? మేము నెల్లూరు నుంచి వచ్చామండి. రెగ్యులర్ గా వస్తుంటారా? అందరం ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా మా స్టాఫ్ అందరం 50 మంది ఆఫీస్ స్టాఫ్ అందరం జిల్లా నుంచి ప్రతి మండలంలో ఏఎస్ఓలు ఉంటారు. అందరూ కలిసి ఇక్కడ అనుకొని వచ్చాము. కార్తీక మాసం అంటే చాలా విశిష్టత అంటారు. ఈశ్వరుడు పార్వతికి దేవుడు ఇక్కడనే కనిపిస్తుంటాడు ప్రజలకి, భక్తులకి అంటారు. సో ఈ మాసంలో 365 భక్తులు వెలిగించే దీపం ఒక్కసారైనా వెలిగిస్తే మంచిది. వచ్చే భక్తులు అదే వాచ్మెన్ మీద చేసే దాడిని మేము ఖండించడం నేను చేసిన పొరపాటు. ఒక చైర్మన్గా వచ్చి వాచ్మెన్ని గుమ్మస్తాన్ని టార్గెట్ చేసుకుని అతను దాడి చేస్తా ఉంటే నేను ఖండించడం మీరే చెప్పండి, మీకే వదిలేస్తున్నా. నేను దాన్ని ఖండించాయా ఇది తప్పు అని చెప్పడం నా పొరపాట. మిమ్మల్ని మీ మనసాక్షిగా వదిలేస్తున్నాను. ఇది నేను చేసిన పొరపాట. మీ మనసాక్షి ఏ విధంగా ఉంటే ఆ విధంగా చెప్పండి. నేను అతను దాగి నానా రచ్చ చేస్తుంటే దాన్ని వదిలేసి నేను పోయి ఖండించానంటే నా మీద సొక్కా పట్టుకు ఒక చైర్మన్ హోదాలో నేను ఉండి నన్ను సొక్కా పట్టుకుని నా మీద దాడి చేసిన వాళ్ళని వచ్చిన భక్తులందరూ అతన్ని ఆపి దేశశుద్ధి చేసింది నేను చేసిన పొరపాటు. దయచేసి జరిగిన వాస్తవాలు ఏం జరిగింది, ఏ గొడవ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఏ ఇష్యూ చేశాడు అతను, ఏ విధంగా గందరగోళం చేసి కనీసం 1:40 నిమిషాలు గొడవ జరిగితే 1-2 నిమిషాలు బిట్టు తప్ప ఇంకేమైనా ఉందా? మీరే మీకు మనసాక్షికి వదిలేస్తున్నా. శివాలయంకి వచ్చిన భక్తులు అందరి మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అదే ఈ నేను చేసాను తప్పు అంటున్నారు కదా, మీరు వాళ్ళు రాసిన దాన్ని వాస్తవాలు ఉంటే ఉండే సమాజం ఉండే భక్తులు అందరూ ప్రతి ఒక్కరు ఉండరు. వాళ్ళ సమక్షాన మీరు ఏదైనా డౌట్లు ఉంటే నేను నా నోటితో నేను చెప్తే ఏదో ఇదిగా ఉంటుంది. మీరే తెలుసుకొని బ్రహ్మాండంగా నేను తప్పు చేసి ఉంటే నన్ను అట్టే ఖండించండి, ఇబ్బంది లేదు. హిందూ భక్తులు హిందూ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ శివాలయంలో మా ఎమ్మెల్యే గారు చైర్మన్గా అతనికి అవకాశం ఇచ్చినప్పటి నుంచి గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే మహిళలు కానీ కార్తీక మాసం కోసం చైర్మన్ సురేష్ గారి ఆధ్వర్యంలో కానీ పాలక మండలి సభ్యులు అందరూ కలిసి కానీ చేసిన ఏర్పాట్లు ఒకసారి మీరు దేవాలయం పరిసర ప్రాంతాలన్నీ గమనించండి. ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, ఏ విధంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా మీకే అర్థమవుతుంది. భక్తుల్ని ఏ విధంగా ఇక్కడ ఎంతమంది మహిళా భక్తులు ఉన్నారు మీరే తెలుసుకోండి. మీడియా ముఖంగా మీరే తెలుసుకొని ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు చూసి కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేక దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని మా అందరి అభిప్రాయం. అందరికీ నమస్కారం. శుక్రవారం రాత్రి రామతీర్థం రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వెంకటనారాయణపురానికి చెందినటువంటి ఒక క్రైస్తవ మతోన్మాది దేవాలయంలోకి ప్రవేశించి కావాలనే కొన్ని బీభత్సమైన కార్యక్రమాలు చేసి మా హిందూ దేవుళ్ళని దూషిస్తూ దేవాలయాన్ని అసభ్య పదజాలంతో ఈ దేవాలయాన్ని ఈ గుడిని హిందూ దేవీ దేవతలని అవమానకరంగా మాట్లాడుతూ ఉండడం జరిగింది. జరిగిన విషయం ఏంటంటే శుక్రవారం రాత్రి వాళ్ళ భార్య ఏదో కార్యక్రమం ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తను వాళ్ళ భార్యను తీసుకెళ్లేదానికి తనకి ఇష్టం లేదు. అతని పేరు ఒక పేపర్లో చూశాను నేను. ఆ పేపర్లో ఇది శివ అనే పేరు రాసింది. కానీ అతని పేరు మీరు వాస్తవం గమనించండి. అతని పేరు వెంకటనాయపురం వాసు. అతను యెహోవాషు ఏదో పేరు అతని పేరు. కానీ ఇటువంటి తప్పుడు సమాచారం రాస్తా జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు పార్టీల పరంగా కానీ లేకపోతే ఇంకో విధంగా చూడడం అది సరికాదు. మేము హిందూ సంస్థలో పనిచేస్తుంటాం. ఇది తను ఆ మతోన్మాది చేసినటువంటి ఈ విషయం ఖచ్చితంగా హిందుత్వం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఇవన్నీ రాయకుండా జరిగిన వాస్తవాలు రాయకుండా ఏదో ఆ దేవాలయం సిబ్బంది అతను భక్తుల మీద దాడి చేస్తారు. అది ఎవరు భక్తుడు, ఎవరు భక్తుడు అతను చేసి మాట్లాడే విధానం చూస్తే కావాలనే దేవాలయంకి వచ్చి దేవాలయ పవిత్రను దెబ్బ వేయడానికి
దేవాలయానికి బ్యాడ్ నేమ్ తీయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మేము చెప్పేదంటే వాస్తవాలు రాయండి, వాస్తవం మాట్లాడండి. హిందూ జన్మం జోలికి ఎవడొచ్చినా కూడా ఊరుకునే సమస్య ఉండదు. నా పేరు రాసిన ఉదయ్ కుమారు. ఇక్కడ శ్రీ కామాక్షి దేవి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 4 సంవత్సరాలుగా నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాను. గత శుక్రవారము 7-7:30 ప్రాంతంలో ఈ కోనాసి యశోబ్ అనే వ్యక్తి బట్టలు లేకుండా డ్రాయర్ మీద స్నానం చేయబోతుండగా నేను వచ్చి ఇక్కడ కాదయ్యా, బయట ఇంక వేరే బాత్రూమ్లు ఉన్నాయి, అక్కడ చేయమన్నాను. దుర్ఘోషలాడుతూ నానామైన బూతులు మాట్లాడుతూ నా మీద దాడికి పాల్పడ్డాడు. గత రాత్రి వాళ్ళ బ్రదరు ఈ జయప్రకాష్ అనే ఆయన వచ్చి ఆయన కూడా ఈ విధంగా మా మీద వ్యతిరేకంగా అతనికి ఇది చేస్తాము, అతన్ని మేము ఖండిస్తాము అన్నట్టుగా బెదిరించి పోతున్నాడు. కాబట్టి నాకు ఇక్కడ నేను నైట్ ఉండేది, నాకు ప్రాణహాని ఉంది కాబట్టి గమనించండి. ఈ విషయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని వేరే విధంగా మలుచుకొని దీన్ని వ్యతిరేకించి మా పైన దుష్ప్రచారాలు చేస్తూ మమ్మల్ని ఇది చేయాలని చూస్తూ ఉన్నారు. దీన్ని రాజకీయం చేస్తున్నారు. కొంతమంది విషయాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. కొంతమంది ఇక్కడ ఉండే అయ్యప్ప స్వామి ముసుగులో ఉండే కొంతమంది భక్తులే ఈ వీడియోని వాళ్ళకు అనుకూలంగా తీశారు. కానీ మమ్మల్ని ఇరికిచ్చేదానికి వాళ్ళకు అనుకూలంగా మాయ మాత్రమే పెట్టి గొడవంతా ఆఫ్ చేసేసారు. 3/4% గొడవ జరిగితే 20 నిమిషాలు మాత్రమే వీడియో చేయడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.